హలో అండి. అందరికి నమస్కారం. ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలంటారు. మరొకరేమో జై శ్రీరామ్ అనను అంటారు. ఇంకొకరేమో జమ్మూ అండ్ కాశ్మీర్‌కి మరింత ఫ్రీడమ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఇలా ఎవరికి వారు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక్క ప్రశ్న, ఇవన్నీ నీట్ పేపర్ లీక్‌కి జస్టిస్ కావాలని చేస్తున్న ప్రొటెస్ట్‌తో సంబంధం ఏంటసల? నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో స్టూడెంట్స్‌కి న్యాయం జరగాలని దేశం మొత్తం కోరుకుంటుంది. అలాంటి సమయంలో అసలు ఈ ఇష్యూని పక్కకు పెట్టి పొలిటికల్, రిలీజియస్, ఐడియాలజికల్ స్లోగన్స్ వినిపించడం వల్ల ప్రొటెస్ట్ అసలు లక్ష్యం నుంచి దూరం అవుతుందనే అభిప్రాయం చాలా మందిలో ఏర్పడుతుంది. ఇదే స్టేజ్ మీద నటుడు ప్రకాష్ రాజ్ గారు జై శ్రీరామ్ అనని చెప్పడం కూడా పెద్ద చర్చకు దారితీసింది. స్టూడెంట్స్ సమస్య కోసం వచ్చిన కార్యక్రమంలో ఇలాంటి స్టేట్మెంట్స్ అవసరం అంటారా? ఇలాంటి విషయాలు స్టూడెంట్స్ సమస్య కంటే వేరే డిస్కషన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. ఇక కాంగ్రెస్ జనతా పార్టీ నాయకులు పార్లమెంట్ మార్చ్ కి రావాలని పిలుపునిచ్చారు. కానీ పరిస్థితులు ఉధృతంగా మారిన తర్వాత లీడర్‌షిప్ ముందు వరుసలో కనిపించలేదనే విమర్శలు చాలానే వినిపిస్తున్నాయి. దెబ్బలు తిన్నది, రక్తం కారింది కూడా యువతకే. ఈ పరిస్థితిలో పిలుపునిచ్చిన లీడర్స్ బాధ్యత ఏమిటి? అక్కడికి వచ్చిన వారిలో నిజంగా నీటి బాధితులు ఎంతమంది ఉన్నారు? వివిధ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, పొలిటికల్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు? కొంతమంది పోలీసుల మీద రాళ్లు విసురుతున్నట్టు వీడియోస్ బయటకు వచ్చాయి. వయలెన్స్ పెరగడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరైనా యాక్షన్ తప్పదు. అదే సమయంలో శాంతియుతంగా వచ్చిన ప్రొటెస్టర్స్ గాయపడటం కూడా బాధాకరమే. ఈ ప్రొటెస్ట్ లో కాంగ్రెస్, ఆప్, టీఎంసీ తో పాటు మరికొన్ని పొలిటికల్ పార్టీస్ తమ ప్రెజెన్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే అదే పార్టీస్ కి తమ రాష్ట్రాల్లో ప్రొటెస్ట్ జరిగినప్పుడు ఎలా వ్యవహరించాయో కూడా ప్రజలు గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో నిరుద్యోగ ఆందోళన సమయంలో పోలీస్ చర్యలు, కేరళలో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ పై గవర్నమెంట్ వైఖరి, వెస్ట్ బెంగాల్లో రిక్రూట్మెంట్ స్కామ్ ఇవన్నీ ఇప్పటికీ ప్రజల జ్ఞాపకాల్లో ఉన్నాయి. అందుకే ఆపర్చునిటిస్టిక్స్ పాలిటిక్స్ చేస్తున్నాయనే విమర్శలు రావడంలో ఆశ్చర్యం లేదు. ఇదంతా ఉంటే జంతర్ మంతర్ దగ్గరకు బంగ్లాదేశ్ తో పాటు మరికొన్ని నైబర్ కంట్రీస్ నుంచి ఎనానమస్ గా ఫుడ్ పంపిస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతుంది. ఇలాంటి ప్రచారాలు సాధారణంగా ప్రజల్లో ప్రొటెస్ట్ పై అనుమానాలు పెంచుతున్నాయి. ఇది నిజంగా స్టూడెంట్స్ కోసం జరుగుతున్న ఉద్యమమా? ఇప్పటికే సోనం గారి ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ గురించి హంగర్ స్ట్రైక్ చేస్తున్నారని స్టూడెంట్స్ బ్యాక్ సైడ్ ఉండి నీట్ అనే నేమ్ తో సోషల్ మీడియాలో వీడియోస్ కూడా స్టార్ట్ అయ్యాయి. అలాగే కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అక్కడికి వెళ్ళి స్టూడెంట్స్ సమస్య కంటే తమ కంటెంట్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. నిజంగా సపోర్ట్ చేయాలనుకుంటే స్టూడెంట్స్ కాజ్ మీద ఫోకస్ చేయాలి, కానీ పర్సనల్ రీచ్ కోసం ప్రొటెస్ట్ ని ఉపయోగించకూడదని చాలా మంది భావిస్తున్నారు. వీళ్ళతో పాటు బంగ్లాదేశ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. మరో ముఖ్యమైన విషయం, చాలా మంది కేవలం యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా గురించే మాట్లాడుతున్నారు. కానీ అసలు క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన క్రిమినల్స్ ఎవరు? వారిపై ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది? వారికి పనిష్మెంట్ ఎప్పుడు పడుతుందనే విషయాలు కంప్లీట్ గా మర్చిపోయారు. అసలు కల్ప్రిట్స్ కి శిక్ష పడకపోతే ఇలాంటి ఘటనలే మళ్ళీ జరిగే ప్రమాదం ఉంటుంది. కొంతమంది ప్రొటెస్టర్స్ కెమెరా ముందు అబ్యూజ్ లాంగ్వేజ్ ఉపయోగించడం, గాడ్స్ గురించి బ్యాడ్ గా మాట్లాడటం, రిలీజియన్ మీద పర్సనల్ గా కామెంట్స్ చేయడం కూడా ఉద్యమానికి మంచి ఇమేజ్ తీసుకురావడం లేదు. కోపం ఉండొచ్చు, కానీ వర్డ్స్ లో కంట్రోల్ లేకపోతే పబ్లిక్ సపోర్ట్ తగ్గే అవకాశం ఉంటుంది. చివరిగా ఒకటే చెప్పాలి, నీటి బాధితులకు తప్పకుండా జస్టిస్ జరగాలి. అదే సమయంలో ప్రొటెస్ట్ లో పాల్గొనే ప్రతి ఒక్కరూ తమ సేఫ్టీ గురించి కూడా ఆలోచించాలి. పోలీస్, సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా క్షేమంగా తమ ఇంటికి చేరుకోవాలి. ఈ దేశానికి కావాల్సింది ఫ్రాక్చర్డ్ యూత్ కాదు, ఫ్యూచర్ ని బిల్డ్ చేసే హెల్దీ యూత్. అందుకే ప్రొటెస్ట్ లో పాల్గొనేవారు కెమెరా ముందు మాట్లాడే ప్రతి వర్డ్ విషయంలో, సోషల్ మీడియాలో చేసే ప్రతి పోస్ట్ విషయంలో చాలా వైజ్ గా ఉండాలి. ఎందుకంటే ఒక తప్పు మాట మొత్తం ఉద్యమం మీద ప్రజల అభిప్రాయాన్ని మార్చేసే శక్తి కలిగి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. జై హింద్.